రైతులను ప్రభుత్వం హరిగోస పెడుతుందని విమర్శించారు ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వరరెడ్డి. 80% కొనుగోలు చేశారని అబద్దాలు చెప్పారని మండిపడ్డారు. బీజేపీ యాత్ర చేపట్టాకే ప్రభుత్వంలో కదలిక వచ్చిందన్నారు. కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారాలు చేయడంలో దిట్ట అని ఎద్దేవా చేశారు. రాజ్యాంగం ప్రకారం సర్ ప్రక్రియ జరుగుతుందని, ఇక డూప్లికేట్ ఓట్లతోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్న ఏలేటి మహేశ్వరరెడ్డితో మా ప్రతినిధి వేణుగోపాల్ ఫేస్ టు ఫేస్. అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు బీజేపీ పార్టీ రైతు భరోసా ఇచ్చేలా కూడా ఒక యాత్ర చేపట్టడం జరిగింది. ఈ యాత్రకు సంబంధించి బీజేపీ శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వరరెడ్డి గారు లీడ్ చేయడం జరిగింది. మనతో పాటు మహేశ్వరరెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, ప్రధానంగా ఏదైతే బీజేపీ చేపట్టినటువంటి ఈ రైతు భరోసా యాత్రలో గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి వాస్తవాలు ఏంటి, ఏ విధంగా ఉంది పరిస్థితి? చూడండి, రైతులని గోసపెట్టేటువంటి ప్రభుత్వం ఇప్పటికే 80% కొనుగోలైంది అని అబద్దం చెప్పిన ముఖ్యమంత్రి గారికి వాస్తవాలు తెలపాలని మేము ఈ యాత్ర ద్వారా అనేక గ్రామాలు, అనేక నియోజకవర్గాలు, జిల్లాలు తిరిగి దాదాపుగా 4 రోజుల పాటు మరి యాత్రలో అనేక మంది రైతులు కలవడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి రాసులు, కుప్పలు, కొనుగోలు చేయనటువంటి ధాన్యాన్ని చూపించి మరి ఎందుకోసం అబద్దాలు చెప్తా ఉన్నారు, ఎందుకోసం కొనుగోలు ప్రక్రియను మీరు మరి వేగవంతం చేయడం లేదని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అందరం కలిసి వెళ్ళడం జరిగింది. దాంతో ప్రభుత్వం కదలొచ్చింది. ఈరోజు మేము శాండ్ లారీలు మానేస్తాం, అభిమానిస్తాం, అన్ని కలిపి పెడతాము అని ఈరోజు స్టేట్మెంట్లు ఇస్తా ఉన్నారు. ఈ స్టేట్మెంట్లకే పరిమితం కావద్దు. ఖచ్చితంగా రైతుకు అండగా నిలబడాలని, రైతుకు మరి పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ మరి రైతుల పక్షాన భారతీయ జనతా పార్టీ ఈరోజు పోరాటం మొదలుపెట్టింది. ముఖ్యంగా ప్రభుత్వం ఏం చెప్తుందంటే, మంత్రులు ప్రధానంగా చెప్తుంది ఏంటంటే, కేంద్రం మాకు లిమిట్ పెట్టింది, ఇంతవరకే మేము కొనుగోలు చేస్తామని చెప్పి చెప్తోంది. అందువల్ల మేము సేకరించలేకపోయామని చెప్పి కూడా మంత్రులు చెప్తున్నారు. దీనిపై మీరేమో చూడండి, వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టి చివరి ధాన్యం వరకు కొనుగోలు చేస్తామని చెప్పింది వాళ్ళు. కేంద్ర ప్రభుత్వం ఏ రోజు కూడా మేనిఫెస్టోలో పెట్టలేదు కదా. ఇప్పుడు కొనుగోలు మీరు ఎంత అడిగితే, ఎంత ఇండెంట్ ఇస్తే అంత కొంటారు, అది ప్రక్రియ. కానీ నువ్వు చివరి గింజ వరకు ఈరోజు కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయకుండా మరి కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చిన డబ్బుల్ని మీరు గన్ని వ్యాక్స్ కానీ, సుత్రికి కానీ, దమనానికి కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ, హమాలికి కానీ అంతా చివరకు బియ్యాన్ని కొనుగోలు చేసే వరకు కేంద్ర ప్రభుత్వం పూర్తి భరోసా ఇస్తున్నప్పుడు దేనికోసం అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు రైతులను గోసబుట్టించుకుంటా ఉన్నది. మరి దేనికోసం అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని ప్రశ్నిస్తాను. ముఖ్యంగా 500 సంబంధించి బోనస్ ఇస్తామని చెప్పారు సన్న ఓడ్లకు. అది వాస్తవంగా గ్రౌండ్ లెవెల్లో ఇంప్లిమెంట్ అవుతుందా? ఏం కనిపించింది? అనేక హామీలు ఇచ్చిండ్రు, 10 హామీలు ఇచ్చిండ్రు. 10 ధాన్యాలకు కొనుగోలు చేస్తామని చెప్పి, బోనస్ ఇస్తామని చెప్పేసి, అనేక పంటలకు ఇస్తామని చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. ముఖ్యంగా సర్ ప్రక్రియకు సంబంధించి తెలంగాణలో ప్రారంభం కాబోతోంది. ఈ ప్రక్రియలో భాగంగా ఓట్లు తొలగిస్తారు, జాగ్రత్తగా ఉండండి అని చెప్పి ముఖ్యమంత్రి చెప్తున్నారు. ఇదే గతంలో వెస్ట్ బెంగాల్లో కానీ అస్సాంలో జరిగింది. కాబట్టి తెలంగాణలో ఆ విధంగా జరిగే అవకాశం ఉందని ముఖ్యమంత్రి అన్నారు. దీనిపై మీరేమన్నారు? కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయడంలో దిట్ట. మొన్నటి వరకు సర్ రానప్పుడేమో ఓటు చోరీ అన్నారు, ఈరోజు సర్ వచ్చిన తర్వాతనేమో ఓట్లు పోతే జాగ్రత్త అంటారు. అంటే వాళ్ళు ఎప్పుడు కూడా ఏదో ఒక రకంగా బీజేపీని బదనాం చేసేటువంటి కార్యక్రమం చేస్తారు. ఇది ఎలక్షన్ కమిషన్ అది రాజ్యాంగం ప్రకారం 324 సెక్షన్ ప్రకారం ఇది తీసుకొచ్చినటువంటి ఆర్టికల్ ప్రకారం తీసుకొచ్చినటువంటి ఒక ప్రక్రియ. ఇది స్పెషల్ ఇంటెన్సివ్ డ్రైవ్. ఈ దీంట్లో మరి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ లో జరిగేటువంటి ఈ డ్రైవ్ ని ఇప్పటి వరకు 3 అంశాలు: అబ్సెంట్, ఇన్ఫిల్ట్రెంట్స్, డెడ్, డూప్లికేట్ ఓట్స్, వీటిని మాత్రమే తీసిస్తుంది. ఎవరిదైనా జెన్యూన్ నోట్ పోయినట్టుగా ఇప్పటి వరకు అటువంటి ఆరోపణ కూడా లేదు. ఒకవేళ జెన్యూన్ నోట్ బై మిస్టేక్ పోయినా మళ్ళీ ఆధారాలతో అప్లికేషన్ పెట్టుకుంటే అది ఆటోమేటిక్ గా ఇంక్లూడ్ అవుతుంది. దీనిలో ఏమున్నదని చెప్పేసి వీళ్ళు ఇంత బాధపడతా ఉన్నారు. మరి ఇప్పటి వరకు 12 రాష్ట్రాల్లో 5,20,00,000 ఓట్లు, ఈ దొంగ ఓట్లు కానీ, ఇన్ఫిల్ట్రెంట్స్ కానీ, డూప్లికేట్ ఓట్లు కానీ, చనిపోయిన వాళ్ళ ఓట్లు కానీ తీసేయడం జరిగింది. ఈరోజు ఆ ఓట్లతోటే ఈరోజు ఇంతకాలం కాంగ్రెస్ పార్టీ ఆ ఓట్లతోటి ఇంతకాలము వాళ్ళు గెలిచినా లేకుంటే ఆ ఓట్ల మీద రాజకీయం చేసిండ్రు. మీరు అటువంటి జెన్యూన్ ఓట్లు ఎలక్షన్ కమిషన్ తీస్తుంటే దాన్ని కూడా రాజకీయం చేస్తూ ఉన్నారు. ఎలక్షన్ కమిషన్ చేసే ప్రక్రియ ఈరోజు ఒక జెన్యూన్ ఓటర్స్ కి న్యాయం జరగాలని, ప్రజాస్వామ్యంలో పరిరక్షణ జరగాలని, డూప్లికేట్ ఓట్లు, ఇన్ఫిల్ట్రేట్ ఓట్లు, అబ్సెంట్ ఓట్లు, చనిపోయిన ఓట్లను తీసేస్తే వీళ్ళకి ఏం నొప్పి అవుతుందని అడుగుతాను.
మొత్తంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చివరి ధాన్యం గింజ వరకు కూడా ఖచ్చితంగా కొనుగోలు చేయాలి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది ధాన్యం కొనుగోలు చేసేందుకు ఖచ్చితంగా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేలా కూడా బీజేపీ పార్టీ ముందుకు వెళ్తుందని చెప్పేసి బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక మరోవైపు సర్ ప్రక్రియ రాజ్యాంగబద్ధంగా కొనసాగుతుంది అని చెప్పి కూడా చెప్తున్నారు. కెమెరామెన్ కృష్ణతో వేణు, జీ న్యూస్, హైదరాబాద్.